హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షి బ్యానర్ ఐటమ్గా మార్గదర్శి గురించి ఇచ్చారు. మార్గదర్శి మోసాల కేసులు మూసివేతట. గతంలో సిఐడి ఏపీ సిఐడి మార్గదర్శి పైన మార్గదర్శి చిట్ ఫండ్ పైన అక్రమాలు చేశారని కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు, బలమైన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి అప్పట్లో ఉన్న ఏపీ సిఐడి కోర్టులో చెప్పింది. శైలజ కిరణ్ గారు ఎండీగా ఉన్నారు. వారు బెయిల్ పిటిషన్ వేశారనమాట కోర్టులో. అంటే కేసు నమోదైంది, అరెస్ట్ చేసే అవకాశం ఉందని యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ సందర్భంలో సిఐడి కోర్టు దృష్టికి తీసుకుపోయింది. బలమైన ఆధారాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ నడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంటుందని కోర్టు దృష్టికి బై రిటర్న్లో ఇచ్చింది. కానీ ఇలా అనూహ్యంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిందో దాన్ని మొత్తాన్ని పక్కకు పెట్టి, ఆ ఫైల్ని పక్కకు పడేసి, లేదు అసలు అది కేసు పెట్టడమే మేము పొరపాటుకు పెట్టినాం, దానికి ఎట్లాంటి ఆధారాలు లేవు, అంటే వాళ్ళపైన అభియోగాలు మోపడానికి సంబంధించి ఛార్జ్ ఫ్రేమ్ చేయడానికి ఎట్లాంటి ఆధారాలు లేవు కాబట్టి కేసును మూసేయండి అనే పరిస్థితికి అలా ఏపీ సిఐడి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అది అంతే వస్తుంది. ఎందుకు వస్తుంది? నిజాలను తారుమారు చేసే కార్యక్రమం. ఎందుకంటే ఒక మార్గదర్శి రామోజీరావు గారిది కాబట్టి, రామోజీరావు గారి కుటుంబ సభ్యులు కాబట్టి దాన్ని కాపాడే ప్రయత్నం కోసం ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి అలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఒక వార్త ఇచ్చారు. మార్గదర్శి మోసాల కేసుల మూసివేత, బాబు డైరెక్షన్లో ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించిన సిఐడి. 1,050 కోట్ల రూపాయల మార్గదర్శి ఆస్తులు జప్తుపై రాజకీయ ఒత్తిడితో ఇప్పటికే అప్పీళ్ల ఉపసంహరణ. ఆ చిట్ ఫండ్ కంపెనీపై కేసు పెట్టడం పొరపాటు అని సారీ చెప్పారు కోర్టుకి. తప్పులను కప్పిపుచ్చటమే కాకుండా ఒక ప్రభుత్వ వ్యవస్థతోనే పొరపాటు అని చెప్పించారు ఏపీ సిఐడితోని. అంటే సిఐడి ఇట్లా పొరపాట్లు కూడా చేస్తా. ఇప్పుడు మీరు పెడుతున్న కేసులు, అనేక కేసులు పెడతా ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన. ఇవన్నీ కూడా పొరపాట్లేనా? అంటే పొరపాటు చేసే పరిస్థితి ఒక ఆర్గనైజేషన్ ఇన్ని రోజుల తర్వాత తెలుసుకుందా పొరపాటు? కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పొరపాటు తెలిసిందా? అంటే అసలు పొరపాట ఇప్పుడు చేస్తుందా పొరపాట అనేది ఇలా ప్రజలు ఆలోచనలో పడే పరిస్థితికి వచ్చింది. అసలు మీరు ఇప్పుడు సిఐడి అది పొరపాటులో పెట్టడం, ఆ కేసుని ఉపసంహరించుకుంటాం అని చెప్పటం పొరపాట, అసలు కేసు పెట్టడం పొరపాట? ఒకవేళ కేసు పెట్టడమే పొరపాటు అయితే ఇన్ని సంవత్సరాలు బట్టి ఆ పొరపాటును తెలుసుకోలేకపోయారు. ఇన్ని సంవత్సరాలు పొరపాటును తెలుసుకోలేని, పొరపాటు కేసులు పెట్టే స్థాయిలో సిఐడి ఉంటే అది ఏ రకమైన సిఐడి? అది ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, విచారణలు ఏం చేస్తుంది అనేది ఇక్కడ పాయింట్. సరే, ఏది ఏమైనప్పటికీ ఈనాడు సంస్థకు సంబంధించి మార్గదర్శిని కాపాడే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని ఇప్పటికే మార్గదర్శి ఫైనాన్సర్ పైన 2,610 కోట్ల రూపాయలు అక్రమ డిపాజిట్లు సేకరించారు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద నమోదై డిపాజిట్ సేకరించి అర్హత లేకపోయినా సేకరించారు అనే దానిపైన ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేసిండు. దాన్ని తెలంగాణ హైకోర్టులో నడుతుంది. తెలంగాణ హైకోర్టులో కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, అటు ఏపీ ప్రభుత్వం ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం, వాళ్ళు వేసే కౌంటర్లలో చాలా సింపుల్గా ఆ సంస్థను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇదేమో మార్గదర్శి చిట్ ఫండ్, అది మార్గదర్శి ఫైనాన్సర్స్. ఈ చిట్ ఫండ్ వ్యవహారంలో కూడా అక్రమంగా చిట్టీలు వ్యాపారం చేశారనేది ఇక్కడ ఆరోపణ. 1,150 కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తులను జప్తు కూడా చేశారు, జప్తుకు ఆర్డర్లు ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించినవన్నీ నేరాన్ని నిరూపించడం లేదు, అందువల్ల ఇక కేసును మూసివేయచ్చు. మూసివేతకు అదనపు డీజీ అనుమతి కూడా ఇచ్చారు. దీంతో కోర్టులో దాఖలు చేసేందుకు తుది నివేదిక సిద్ధం చేశాము. మూసివేత కథ సిఐడి అదనపు డీజీ, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐడి అనుమతి ఇచ్చారట. ఇస్తాడు. సిఐడి డీజీ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వ్యక్తి ఉంటాడు, ఐపీఎస్ ఆఫీసర్. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదేశాలు పాటిస్తారు. మూసేయమంటే మూసేయాలా, తెరవంటే తెరవాలా. ఇప్పుడు ఇది మూసేసి తెరిచేవి వేరే ఉన్నాయి. అదే అనమాట కార్యక్రమం. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు, అప్పట్లో ఉన్న అధికారుల పైన తెరిచే కేసులు చాలా ఉన్నాయి కాబట్టి ఇది మూసేస్తారు. ఇది ఆయన చెప్తుండు. ఆ నివేదిక దాఖలకు అదనపు డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ సిఐడి తుది నివేదికను సంబంధిత కోర్టు అనుమతిస్తే అంతే సంగతి. మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు శాశ్వతంగా సమాధానట్టే అదే కోరుకుంటున్న చంద్రబాబు సర్కారు. రాజగురువుపై బాబు రాజభక్తి,
అటు అక్రమ డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్సర్స్కు అనుకూలంగా తెలంగాణ హైకోర్టులో వైఖరి, ఇటు మార్గదర్శి చిట్ ఫండ్కు అనుకూలంగా ఏపీ హైకోర్టులో సిఐడి ద్వారా అఫిడవిట్. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రజలు 164 సీట్లు ఇచ్చి గెలిపించింది వీటి కోసమే అన్నట్టుంది. ప్రజలకు పనిచేయడానికి, ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ ఇంకొక హామీలో నెరవేర్చడానికి, రైతులకి, మహిళలకి, కార్మికులకి, విద్యార్థులకి న్యాయం చేయడానికి, వాళ్ళకి ఏమైనా పని చేసేందుకు చేయడానికి అన్నట్టు లేదు. వాళ్ళవన్నీ కూడబెట్టుకోవడానికి, వాళ్ళ కేసులు ఉపసంహరించుకోవడానికి ఇప్పుడు సైబర్ నెట్, ఫైబర్ నెట్ ఉంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అన్నీ మార్చేస్తారు సాక్ష్యాలని. ఆయన పైన కేసు ఉంది. ఇప్పుడు దీంట్లో ఇక్కడ మార్చుకుంటున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు, వాళ్ళ పార్టీ నాయకుల పైన ఉన్న కేసులను మూసేసుకునే దానికే ఈ ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. రోజు ఏదో ఒక కేసు వాంగ్మూలాలు తప్పియటం, ఈ తప్పియటం, అయి తప్పియటం, కేసులు మూసేసే కార్యక్రమానికి ఉన్నట్టుంది. మొత్తానికైతే మూసివేత కార్యక్రమం. మార్గదర్శి అక్రమాల కీలక ఆధారాలు ఉన్నట్టు గతంలో హైకోర్టుకు నివేదించిన సిఐడి ప్రభుత్వం మారడంతో ఆధారాలు లేవంటూ రూటు మార్చిన వైనం. మార్గదర్శి అక్రమాల కీలక ఆధారాలు ఉన్నట్టు గతంలో అయినా ఇప్పుడైనా ఆధారాలు ఉండే ఉంటాయి. ఆధారాలు లేకుండా అంత ఈజీగా, అసలు ఏ ఆధారం లేకుండా పొరపాటుగా కేసు ఒక వ్యవస్థ పెట్టదు. అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత తెలియదు. నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో తెలుస్తుంది కేసు పెట్టాక. ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్తుండంటే ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ప్రభుత్వం మారింది కాబట్టి ఆధారాలు హైడ్ చేశారు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది దీనికి సంబంధించి ఇంకా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. కేసును నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవంటూ కౌంటర్లో నివేదించిన సిఐడి, నో ఎవిడెన్స్ కాబట్టి కేసును క్లోజ్ చేయండి. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా కేసు నమోదు చేశారట. చేసినందుకు మూసేసేందుకు అదనపు డీజీ అనుమతించినట్టు కోర్టులో పేర్కొన్న సిఐడి మార్గదర్శిపై కేసు మూసివేత కోసం ఫైనల్ రిపోర్ట్ను అదనపు డీజీ అనుమతి కోసం పంపించిన సిఐడి. ఇంకా అయిపోయాయి. ఇక మూసేసే ఉద్దేశం అనమాట. స్పష్టంగా ఏముందంటే మూసేయాలి కేసుని. ఎట్లయితే మూసేయచ్చు. దాంట్లో ఐపీఎస్ ఆఫీసర్ బలైతురా, ఐఏఎస్ ఆఫీసర్ బలైతురా, మన విలువలు పోతాయా? 45 సంవత్సరాల రాజకీయ జీవితం అనుభవం, ఇంత అనుభవం నాకు ఒక సిఐడి కేసు ఆన్గోయింగ్లో కొన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ నడుతున్న కేసును పొరపాటు అని మనం ఎట్లా ఒక వ్యవస్థను చెప్పిస్తే పరుగు పోదు కదా, విలువలు దిగజారుతాయి కదా అంటే ఏం లేవు. ఏది పోయినా పర్లా నేను అనుకున్నది కావాలా. నేను తప్పించాలి అనుకున్న వాళ్ళు తప్పించాలి, పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టాలి. ఇది ఇలా ఒక సిఐడి చేత, ఐపీఎస్ ఆఫీసర్ల చేత తప్పు చేయించడం అంటారు దీన్ని. పొరపాటు ఇప్పుడు చేపిస్తారు. అసలు పొరపాటు కేసులో జరిగిందో లేదో కానీ ఇప్పుడు మీరు చేసేది పొరపాటు అన్నట్టు ఒక ఇంటర్ప్రిటేషన్ అయితే అవుతుంది. ఇది ఒక వార్త. రైట్. నెక్స్ట్, రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి? సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ ధ్వజం. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రైతుల కోసం అన్నట్టుగా కలరింగ్ ఎందుకు? మీ లేఖలోనే మిర్చి గరిష్ట ధర 27,000 పలికిందని చెప్పడం వాస్తవం కాదా? నాడు పెట్టుబడి ఖర్చులు 1,00,000 అయితే నేడు 1,50,000కు పైగా అవుతుంది. ధరల పడిపోవడంతో ప్రతి రైతు 1,00,000కు పైగా నష్టపోతున్నారు. వారిని ఆదుకునేందుకు కొత్త మద్దతు ధరలు ఎందుకు ప్రకటించడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదు? గతంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా నాఫెడ్ మిర్చిని కొనుగోలు చేసిందా? మీ చేతిలో ఉన్న మార్క్ఫెడ్ ద్వారా కొనకుండా కేంద్రానికి లేఖలు రాయడం రైతులను నిలువున మోసం చేయడం కాదా? కేంద్రంపై ఆధారపడకుండా మార్క్ఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలి. నేను రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా? మరి 15న మీ మ్యూజికల్ నైట్కు కోడ్ అడ్డం రావడం లేదా? రైతుల పట్ల అసలు మీకు ఇదేనా చిత్తశుద్ధి అనేది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అడిగిండి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మార్కెట్ యార్డ్కి పోయిండు. అక్కడ మిర్చి రైతులకి ధైర్యం చెప్పడానికి, వాళ్ళని పరామర్శించడానికి, వాళ్ళ యొక్క ఇబ్బందులు వినటానికి. ఎప్పుడైతే మిర్చి మార్కెట్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారో ఆ మిర్చి ఘాటు ఢిల్లీ దాకా తగిలింది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉండవెల్లిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తగిలి అక్కడ నుంచి ఆయన ఆ ఘాటు తట్టుకోలేక ఢిల్లీ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఢిల్లీ పోయింది ఒక కేవలం ఘాటు కోసమే కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పోయిండు. ఇక దాంట్లో భాగంగా నాయన మళ్ళీ మనం ఢిల్లీ నుంచి తిరిగిపోతే ఆ ఘాట్ అట్లే ఉంటుంది, ఏదో ఒకటి చేసినట్టు చేయాలని చెప్పి కలరింగ్ చేసిండు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. అక్కడ ఏదో కేంద్రంతో మాట్లాడినట్టు కేంద్రాన్ని అడిగిన, కేంద్రంతో ఏం పని? మన మార్క్ఫెడ్ లేదా? నిజంగానే మన రైతులను మీరు కాపాడాలనే ఉద్దేశం ఉంటే మన మార్క్ఫెడ్ ద్వారా కొనవచ్చు కదా, నా పేడ్ ద్వారా ఎందుకు కొనాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. ఇంకోటి, అసలు కేంద్రంలో ఉన్నది ఎవరు? ఇంకా అడిగేది ఏంది? కేంద్రంలో ఉన్నది కూడా మీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే. ఇవాళ ఆంధ్రజ్యోతి ఈనాడులో
చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఎన్డీఏ అధినేతలు మోడీ, అమిత్ షా అన్నారు. మరి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అత్యంత లాభం రాష్ట్రానికి చేయాలి కదా, తీసుకురావాలి కదా. కేవలం మిర్చి కొనిచ్చే కార్యక్రమం కూడా చేయలేనప్పుడు ఆ ప్రాధాన్యత ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఫోటోలకే, వీడియోలు తీసుకోవడానికే ప్రాధాన్యత, పోజులు సెకండ్లు ఇచ్చి పోజులు పెట్టడానికే, దానికి కాదు కదా. ఇక్కడ ఉన్న 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడాలి కదా. ఆ ప్రాధాన్యత, ఆ పలుకుబడు ఉపయోగపడినప్పుడు లేఖలు రాసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు లేఖలు రాయడానికి కేంద్రానికి లెటర్ రాసినా అంటాడు. ఏమి రాశారు లెటరు? 27,000 రూపాయల మద్దతు ధర ఉందని లెటర్ రాశారట. లెటర్లో 27,000 రూపాయల మద్దతు ధర నాకు కేంద్రం ఎందుకు పట్టించుకుంటుంది? 27,000 తక్కువ కాదు కదా. 25,000 ఉన్న చాలంటున్నారు వాళ్ళు రైతులు. 27,000 మద్దతు ధర ఆల్రెడీ కనీస మద్దతు ధర ఉంది అని చెప్పిన తర్వాత ఏ రకంగా మీరు ఇక అక్కడి నుంచి లాభం వస్తుందని చెప్తారు? 27,000 గరిష్ట ధర పలికిందని రాశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు. వాస్తవం కూడా ఇందులో. మీరు కేంద్రానికి ప్రేమ లేఖలు రాయటం ఇది కాదు కావాల్సింది. రైతులను నిజంగానే ఆదుకోవాలనే కమిట్మెంట్ మీకు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఢిల్లీ పోయి కేంద్రాన్ని అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఫోన్ చేసి చెప్తే చాలు. ఇవాళ అక్కడ మీ ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షంలో లేరు మీరు. ఇవాళ అధికార పక్షం మీరు. ఎస్ మా దగ్గర ఇది ఉంది, ఆదేశించండి, అయిపోయా. కేంద్ర మంత్రికి ఆదేశాలే, ఆ స్థాయిలో ఉండాలి తప్ప, ఆదేశాలు ఇవ్వాలి తప్ప, ఇక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ఇవ్వాలి తప్ప. ఎందుకంటే మీరున్నారు ఆ ప్రభుత్వంలో భాగస్వామి. మీరు లేకపోతే ప్రభుత్వం లేదు. ఇవన్నీ కుంటి సాగులు చెబుతూ మేము ఆదుకోవాలని లెటర్ రాసినాం, భరోసా ఇవ్వాలని లెటర్ రాసినాం. ఈ లెటర్లు రాసేది ఎప్పుడంటే ఇక్కడ వేరే పార్టీ ప్రభుత్వం ఉండి అక్కడ వేరే పార్టీ ప్రభుత్వం ఉంటే లెటర్లు రాయాలి. లెటర్లు అనేది ఆన్ ప్రాసెస్. అది సింపుల్ విషయం, అది పెద్ద సమస్యే కాదు. కానీ చిత్తశుద్ధి లేదు అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోయిండు కాబట్టి లెటర్ రాశారు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోయిండు, అక్కడ ప్రజల ఆదరణ, రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన పెద్ద ఎత్తున చర్చ, రైతుల్లో ఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు అండగా నిలబడ్డానే ఒక ఇంటర్ప్రిటేషన్ వచ్చింది, ఒక చర్చ జరుగుతుంది. రైతుల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పెరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి ఉండి ఇటు ఉండకపోవు కదా, రైతులను ఆదుకునేవాడు కదా అని ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఇవాళ మీరు ఢిల్లీకి లెటర్ రాయటం కానీ, ఢిల్లీకి ఒక పని మీద పోయి ఇంకొక పని రైతుల గురించి పోయినట్టు చెప్పడం కానీ ఇవన్నీ చేస్తాను. కానీ నిజంగా చేసే చిత్తశుద్ధి లేదు. నిజంగా చేసే కమిట్మెంట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోయి మందలిచ్చిన దాకా మీకు తెలవలేదంటే ఏమన్నట్టు? మళ్ళీ మాకు హామీ ఇచ్చారు కేంద్ర మంత్రులు. ఎప్పుడు? రైతుల దగ్గర మొత్తం పంట దళారుల దగ్గర పోయి, వ్యాపారుల దగ్గర పోయాక హామీ ఇస్తే హామీ అమలు అయితే ఏముంటుంది? ఇవాళ రైతులు పంట అమ్ముకునేటప్పుడు మద్దతు ధర ఇవ్వాలి. రైతులు పంట అమ్ముకునే రోజు మీరు హామీ ఏదైనా ఇస్తే ఇవ్వాలి తప్ప ఎప్పుడు అన్ని గోడౌన్లకు పోయి ఈ మధ్యలో ఉన్న వ్యాపారులందరూ రైతుల దగ్గర తక్కువ ధరకు 10,000కి 5,000కి కొన్నాక మీరు ఆ రోజు మేము 25,000 27,000 ఇస్తా అంటే ఎవరు లాభపడ్డట్టు? ఇప్పుడు రైతులు కాదు, వ్యాపారులు లాభపడ్డాడు. ఇక వాళ్ళ కోసం మీరు ఢిల్లీ దాకా పోయింది. ఇది గతంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో నాఫేడ్ మిర్చిని కొనుగోలు చేసిందంటే చేయలే, ఏపీలోనే చేస్తుందట, చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇంకోటి అసలు కోడ్ ఉంది, కోడ్ ఉంటే ఎట్ట పోతారా అంటారు. కోడ్ ఉంటే అడిగిపోయింది, ఆయన ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఏం కోడ్ ఉంది? ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రులు, టీచర్సు. అక్కడ మిర్చి యార్డులో మిర్చి అమ్మటానికి టీచర్లు రారు, పట్టభద్రులు రారు. వచ్చేది సామాన్య రైతులు, వాళ్ళకు ఓటు లేదు, మను లేదు. ఆడ కోడ్ ఉంటే ఏంది, లేకపోతే ఏంది కోడు? దేనికోసం కోడు? ప్రజలకు ఉపయోగపడే పని చేసేదానికి కోడ్ అడ్డం వద్దా? మొన్న విజయవాడలోనే ఎక్కడ తమన్ అని మ్యూజిక్ డైరెక్టర్తో పెద్ద ఓ షో చేశారు. ఏదో నైట్ షోనా ఏదో అంటారు దాన్ని, మ్యూజికల్ నైట్. మరి దానికి రాలేదా కోడ్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవం అది. వస్తే గిస్తే దానికి రావాలి. అక్కడ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ వచ్చి ఎంజాయ్ చేశారు, ప్రభుత్వం పెట్టింది కాబట్టి. దాని నుంచి బెనిఫిట్ పొంది ఒకవేళ ఓటు ఎత్తే వేయచ్చు. ఇక రైతులు ఏమి వేస్తారు ఓటు? రైతులు ఓటు వేసేది కాదు, రైతులు ఓటే లేదు. ఇక కోడ్ ఏం అడ్డం వద్ది? కనీసం లాజిక్ ఉండాలి కదా. ఏదో కోడ్ ఉంది, ఆంధ్రజ్యోతిలో రాశారు, ఇవాళ ఈనాడులో రాశారు. కోడ్ ఉంటే ఎట్లా పోతాడు? కోడ్ ఉంటే ఇంత అరాచకం చేస్తాడా అని చంద్రబాబు. అరాచకం అది. అంటే ఆపదలో ఉన్న రైతుని భరోసా ఇచ్చి ఆదుకుంటానని ధైర్యం చెప్తే అరాచకం. మీరు మ్యూజికల్ నైట్లు పెట్టి డ్యాన్సులు చేపిస్తే మరి దాన్ని ఏమనాలి అని ఇలా ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక వార్త. ఇంకోటి, దురుద్దేశంతోనే జగన్కు భద్రత కల్పించలేదు, గవర్నర్ జస్టిస్ నజీర్కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. జగన్కు రక్షణ కల్పించాలని గవర్నర్ కోరాం. గుంటూరులో జగన్ భద్రత
తొలగించడంపై గవర్నర్ ఆశ్చర్యపోయారు. దీనిపైనే నిన్న చంద్రబాబు నాయుడు గారు అండు పనికిమాలిన పనులు చేసుకుంటా, చట్ట వ్యతిరేకమైన పనులు చేసుకుంటా భద్రత కల్పించబట్టే ఎట్లా అంటే అది చట్ట వ్యతిరేకం ఎట్లా ఇది? ఇలా పొలిటికల్ పార్టీలు ఉంది, రాజకీయ నాయకులు ఉంది, రాజకీయాలు చేసేది దేనికి? ప్రజల కోసం. ప్రజల ఆపదలో ఉంటే ధైర్యం చెప్పడానికి పోతే చట్ట వ్యతిరేకమైన పని అయితే అది ఏం కోడు? ఇదేంది కోడ్? దేనికి కోడ్ ఉంది? ఏదైనా ఆర్థికపరమైన లాభాలు చేకూరిస్తే ఓటర్స్కి అది కోడ్ అంటారు. అరే ఆపదలో ఉన్నోడిని ఆదుకుంటే కూడా సపోజ్ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ఒకడు కింద పడి గిలగిల కొట్టుకుంటాడు, కోడ్ ఉందని వదిలేసిపోతారా? అది దాన్ని మానవత్వం అంటారా? అవి రూల్సా? అవి నిబంధనలా? అట్లాంటివి పెడతారా? మానవత్వం లేని నిబంధనలు ఉంటాయా అసలు? రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఇరి గిలగిల కొట్టుకుంటుంటే ఆదుకోవాలన్నా, కోడ్ ఉందని వదిలేయాలా? ఇలా రైతుల పరిస్థితి అదే కదా గుంటూరులో. వాళ్ళు చెప్పేది అదే, కోడ్ ఉంది. ఏంది కోడు? ఇది నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు పోయి గవర్నర్ కలిసి చెప్పిండు భద్రత కల్పించలేదు అని చెప్పి. ఇంకోటి వైఎస్ జగన్ పర్యటనలో లేని వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. ఎంత దౌర్భాగ్యం అంటే మిర్చి యార్డుకు పోయి మిర్చి రైతుల్ని పరామర్శించి మిర్చి రైతులు ధైర్యం చెప్తే కేసులు పెడతారా? అది తప్ప? ఏం మిర్చి రైతుల్ని ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తే తప్పైద్దే? ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆ బాధ్యత లేదా? మీకు ఎట్లా లేదు బాధ్యత? ఇలా రైతులే అనుకునే పరిస్థితి. సరే మా కోసం వస్తే కేసులు పెట్టమైంది. ఆయన ఉగ్రవాది కాదు, తీవ్రవాది కాదు, ఆయన కలిసింది రైతుల్ని, ఎవరినో సంఘ వ్యతిరేక శక్తులను కలవలే. రైతులు లిటరల్గా ఈ దేశానికి ఎన్నుముక్క రైతులు. వాళ్ళను కలిస్తే కేసులు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టినట్టు కాదు, ఇది రైతుల మీద పెట్టినట్టు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించినట్టు కాదు, రైతులను అవమానించినట్టు అనేది ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. రైట్. ఇది సాక్షికి సంబంధించి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉంది, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాని మరియు హోంమంత్రికి లేఖలు రాశాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉంది, గుంటూరులో చూసిన తర్వాత ఆయన పర్యటన జరుగుతుంటే కనీసమైన భద్రత కూడా కల్పించలేదు, గాలికి వదిలేశారు. గాలికి వదిలేసి మళ్ళీ కేసులు పెట్టారు అనే విషయం పైన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి ప్రధానమంత్రికి లెటర్ రాసిండు. జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి Z+ కేటగిరీ భద్రత కల్పించండి కేంద్ర బలగాలతోనే అని చెప్పి. ఎట్లాగా రాష్ట్ర బలగాలు రాష్ట్రానికి సంబంధించిన పోలీసుల్ని భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ ఉద్దేశం లేదు, భద్రతను గాలికి వదిలేయాలి అనే ఉద్దేశం ఉంది తప్ప ఆయన్ని ప్రాణాలు కాపాడాలి ఒక మాజీ ముఖ్యమంత్రిది అనేది లేదు. కాబట్టి మీరు కల్పించుకోండి, ఒక పెద్దన్న పాత్ర పోషించి కేంద్ర ప్రభుత్వంగా రక్షణ కల్పించండి అన్నారు. ఒక నిజంగానే మిథున్ రెడ్డి రాసిన లేఖని చూసి కేంద్ర హోంమంత్రి రక్షణకి ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఊకుంటాడా? ఒకవేళ నిజంగానే అట్లా గిట్లా ఇస్తే చంద్రబాబు నాయుడు గారి మాట ఎంత పలుకుబడి ఆడ నడుస్తుంది, ఆయన మాట ఎంత చెల్లుబాటు అవుతుంది అనేది గాడ అర్థమైంది. వాస్తవంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఆయన ప్రాణాలను గాలిలో పెట్టి నువ్వు ఏడనవు, నువ్వు రైతులను ఎట్ట పరామర్శిస్తావు, మేము గాలికి వదిలేసిన రైతులనే ఒక కక్షపూరితమైన వాతావరణంలో ఉంటే ఎవరేం చేయలేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఇక దానికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ఆయనకి. సత్యవర్ధన్పై కేసు పెట్టి లొంగ తీసుకొని వల్లభనేని వంశీ అరెస్టుకు ప్రభుత్వ పెద్దల కుతంత్రం బట్టబయలైంది. సత్యవర్ధన్ పైన విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశారు. తెలుగుదేశం పార్టీ సంబంధించిన కొంతమంది కార్యకర్తలతో ఎఫ్ఐఆర్ చేయించి కంప్లైంట్ ఇచ్చి, అంటే మోసం చేసిండు సత్యవర్ధను, వల్లభనేని వంశీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చిండు, మా దగ్గర 5 లక్షలు డిమాండ్ చేసిండు, మీకు అనుకూలంగా ఇస్తా అని చెప్పి ఈ ఈ ఈ అభియోగాలతో కేసు పెట్టారు. వెంటనే ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ని చూపించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సత్యవర్ధన్ బెదిరించారు. మీరు గిట్లా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వాంగ్మూలం కోర్టులో గతంలో ఇచ్చి అనుకూలంగా ఇచ్చారు కదా, దానికి అది కాదు తప్పు, ఇది అనుకూలం కాదు, నేను వ్యతిరేకము, ఆయన తప్పు చేసిండు, ఆయనే ఉన్నాడు అని చెప్పకపోతే ఇగో ఈ కేసులో అందరిని కుటుంబ సభ్యులను లోపల పంపించి ఒక 6 నెలల సంవత్సరం బయటికి కూడా రానివని బెదిరించారట.
వాళ్ళు పాపం కేసు అంటే భయపడతారు కదా. ఇక అప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు వాస్తవంగా వల్లభనేని వంశీ ఇవాళ జైల్లో ఉంది, కిడ్నాప్ చేసిండు, బెదిరింపులు చేసిండు, ఎత్తకపోయిండు అనే దాంట్లో. ఇవాళ కిడ్నాప్ చేసింది, బెదిరింపులు చేసింది, బ్లాక్మెయిల్ చేసింది ప్రభుత్వమే అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీయే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసింది సత్యవర్ధన్ని, ఆయన కుటుంబాన్ని, ఒక రకంగా బెదిరించింది, ఒక రకంగా కిడ్నాప్ కూడా చేసినట్టే లెక్క కేసు చూపించి. ఇది అసలైన బ్లాక్మెయిల్ అనేది చట్ట ప్రకారం అర్థమవుతుంది. కానీ ఆయన బ్లాక్మెయిల్ చేసిండు, ఆయన బెదిరించిండు, ఆయన చంపుతున్నాడు, కిడ్నాప్ చేసిండు అని కేసు పెట్టారు. ఇది నిన్న కొత్తగా వచ్చిందట, పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు. రెస్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. రైతన్నపై ఫోకస్, మిర్చి రేట్లపై ఢిల్లీని కదిలించిన బాబు, నేడు అస్తంలో కీలక భేటీ. రైతన్నపై ఫోకస్ అట. అరే ఢిల్లీని కదిలించిందంటే గుంటూరులో జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ని కలిస్తే అప్పుడు నువ్వు ఢిల్లీ పోయినావు. ఈ కాక తట్టుకోలేక, ఈ ఈ ఈ అగుడు తట్టుకోలేక, మిర్చి ఘాటు తట్టుకోలేక ఢిల్లీ పోయిండు, కదిలిచ్చిండు. అటు ఏం కదిలిచ్చిండు? కదిలిచ్చేది ఏం లాభం లేదు కదా. లెటర్లు రాస్తే కదిలిచ్చినట. వాళ్ళు ఢిల్లీ పోయింది ప్రమాణ స్వీకారానికి, ఆయన ఇగో సెకండ్లు ఇచ్చుకుంటున్నారు. కదిలిచ్చినట్టు అంటే ఏం కదిలిచ్చినట్టు? వచ్చిందా మొత్తం కేంద్రం అంతా వచ్చి కొంటుందా? ఆంధ్రజ్యోతి వార్తలు నిన్ననేమో దరువు వేసిండు అన్నాడు. ఇది ఒక దరువు పత్రిక. జగన్మోహన్ రెడ్డి పోయి అబద్ధాలు దరువు వేసిండట. సరే అబద్ధాలు దరువు వేసిండో నిజాలు దరువు వేసిండో పక్కన పెడితే రైతులకి గిట్టుబాటు ధర లేదనేది వాస్తవం. ఆ గిట్టుబాటు ధర ఏమైనా ఢిల్లీకి పోయి కదిలిచ్చి తెచ్చిండా? లేదు. ఉత్త లెటర్ రాసిండు, ఉట్టి లెటర్ రాసి కలరింగ్ ఫోటోల కోసం ఇచ్చినట్టే ఉంది తప్ప కదిలిచ్చిండని రాసిండు. ఏందా కదిలిచ్చిందంటే ఏం లేదు. గుట్టుగా సొంత పనులపైన నాడు జగన్ పోయేది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొత్తం పొడిచి వచ్చిండట. ఏందా పొడిచింది అని జనాలు అడుగుతున్నారు. ఇవాళ పొడితే ఏమొచ్చింది? పోలవరానికి ఏమొచ్చింది, రాజధానికి ఏమొచ్చింది, వెనకబడి జిల్లాలకు ఏమొచ్చింది, రాష్ట్రానికి ఏమొచ్చింది అంటే ఏం లేదు. సున్నా, గుండు సున్నా వచ్చింది. కొంచెమైనా బాధ్యత ఉందా? కోడు ఉండగా మిర్చి యార్డుకి ఎలా వెళతారు? పైగా భద్రత కల్పించలేదంటే యాగి. తన హయాంలో రైతులకు ఏం చేయని జగన్ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు చంద్రబాబు. కొంచెమైనా బాధ్యత ఉండొద్దా అంటాడు. ఉండాలి. ప్రభుత్వానికి కొంచెమైనా బాధ్యత ఉండాలి. ఉండి రైతులను ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పోయి కాడు ఆదుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు పోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం క్రియేట్ చేయొద్దు. కొంచెమైనా నిజంగానే ప్రభుత్వానికి, ప్రభుత్వంలో పెద్దలకు బాధ్యత ఉంటే 10,000 రూపాయలకి కంటనీరుతోని రైతులు మిర్చిని అమ్ముకొని బయటికి పోతుంటే వలవల ఏడ్చుకుంటూ రైతులు ఏంది మా పరిస్థితి అని ఏడ్చుకుంటూ, ఏడిపే తక్కువ. రైతులు ముఖాన బట్ట పెట్టుకొని ఏడిసే పరిస్థితి ఉంటే కొంచెమైనా బాధ్యత ఉండద్దా ప్రభుత్వానికి అనేది రైతులు అడుగుతున్నారు. ఇలా మీ బాధ్యత మర్చిపోయి ఏదో కోడు వంకాయలు అనే పనికిరాని కోడు, ఆ కోడు దేనికి ఉంది? వాళ్ళకి ఏమైనా ఉందా? రైతులకి ఏమైనా ఉందా? అందులో ఓటు ఉందా? ఓటు లేని ప్రజల దగ్గరకు పోయి, బాధలో ఉన్న ప్రజల దగ్గర పోతే కోడని మీరు యాగి చేస్తాను. ఇవాళ ఇది మీకు బాధ్యత లేని దాన్ని ప్రతిపక్ష పార్టీగా ఆయన బాధ్యత తీసుకోండు. ఆ బాధ్యత వల్లనే ఇవాళ ఢిల్లీ దాకా కాకపుట్టింది. ఏదో కోడుంది, బాధ్యత లేదు, యాగి చేస్తుండ్రు అని చెప్తుండ్రి. ఏం కోడది? రైట్. ఇది ఒక వార్త. రికార్డు స్థాయిలో పత్తి కొనుగోళ్ళట. మిర్చి గురించి అడుగుతాడు, పత్తి కొనుగోళ్ళు అని రాసింది దరువు పత్రిక, ఆంధ్రప్రభ. మిర్చి రైతుకు భరోసా. అంతర్జాతీయంగా డిమాండ్ లేనందునే ధరలు తగ్గుదల. అయిపోయాది. ఎందుకు తగ్గింది అనేది కూడా ఎవరైనా ఇచ్చింది. మళ్ళీ భరోసా అంటే యాడ్ నుంచి వద్ద భరోసా. పోయి పటాలు, వెంకటేశ్వర స్వామి పటాలు కేంద్ర మంత్రికి ఇస్తే భరోసా రాదు. అక్కడి నుంచి ఏమైనా ఫలితాలు వస్తే భరోసా అవుతుంది తప్ప. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారట. ఉల్లంఘిస్తే ఉల్లంఘించారు, కానీ ప్రజల కోసం ఉల్లంఘించారు. అది మేలు. ఇప్పుడు మ్యూజికల్ నైట్లు పెడితే అది ఉల్లంఘించినట్టు అయింది. రైతులు, బాధలో ఉన్న రైతులకు భరోసా ఇయటానికి పోతే ఉల్లంఘించినట్టు కాదు అనేది రైతులు అనుకుంటున్నారు. ఢిల్లీ వేదిక మీద ఆ ఇద్దరే. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్లకు పెరుగుతున్న పట్టు. ఎస్, పెరిగింది. ఏమొచ్చింది మరి? పట్టు వాళ్ళిద్దరికి పెరిగితే కాదు కదా, రాష్ట్రానికి పెరగాల. ఈ రాష్ట్రంలో ఉన్న
5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళకి ఆ పట్టు వచ్చింది. ఆ ఓట్లు వేసినందుకు ఫలితం ఏమొచ్చింది మరి? 21 మంది ఎంపీలని 164 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఏమొచ్చిందంటే ఏం రాలే, ఫోటోలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడంటే అప్పుడు అమిత్ షాతోని, మోడీతోని అపాయింట్మెంట్ దొరకడానికి లైసెన్స్ వచ్చినట్టయింది తప్ప ఏమి రాలే అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరితో మాత్రం చేతులు కలిపి మాటామంతే ఆసక్తికర సంభాషణ. పవన్జీ మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయంటూ చెలోకి తీసిరండట మన మోడీ గారు. మరి ఏందో ఆ బాధ్యతలు? ఇది చాలా పెద్ద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మోడీ. పవన్జీ మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి అంటే చెలోకి తీసిరిండట. మరి ఆ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారి పార్టీని మంటగలపటమా, బీజేపీ జెండాని ఏపీలో బాతటమా అనేది ఇలా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆన్ డయాస్ చంద్రబాబు నాయుడు గారు ముందే పవన్ కళ్యాణ్తో చెప్పిండట, మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయని. చంద్రబాబుకి చెప్పలే. అంటే ఏం బాధ్యతలు అంటే, మనం గట్టిపడాలి, చంద్రబాబు సంగతి ఏందో చూడాలి అని చెప్పినట. తెలుగుదేశం పార్టీని చిన్నగా డౌన్ఫాల్ చేసి మీరు ఆ కెప్టెన్సీ తీసుకోండి అని చెప్పినట. కానీ మొత్తానికైతే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఇది నిన్న ఢిల్లీలో జరిగింది. ఆ బాధ్యతల సంగతి ఏందో మరి ఇక భవిష్యత్తులో తెలుస్తుంది. మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి అనడం. ఇక ఏముంటుంది చాలా అంటే జెండా బాతడమే. రాజకీయ పార్టీల బాధ్యతలు అంటే ఏముంటుంది, అధికారంలోకి తీసుకురావాలా బీజేపీ పార్టీని, పవన్ కళ్యాణ్ గారు పొత్తులు. ఇక బీజేపీ పార్టీని తెస్తానంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయినట్టయితే. మరి ఆ బాధ్యత ఏమన్నా అప్పచెప్పారా ఇంటర్నల్గా తెలియదు, కానీ ఇప్పుడు స్టేజ్ మీద చెప్పిండు. రైట్, ఇది ఆంధ్రప్రదేశ్ దిశ చూద్దాం. మిర్చి రైతులను ఆదుకుంటాం, అంతర్జాతీయ డిమాండ్ తగ్గడంతోనే ధర పతనం. మిర్చి రైతులను ఆదుకుంటాం, ఎవరు వద్దన్నారు మరి? ముహూర్తం కావాలా దానికి ఏమన్నా? ఇప్పుడు ఆదుకుంటాం, భరోసా ఇస్తాం, ఎవరు వద్దంటున్నారు? మరి ఇచ్చేయండి, అయిపోద్ది. వాళ్ళు బాధలో ఉన్న రోజు ఇవ్వకుండా దానికి ఏమైనా ముహూర్తాలు పెట్టుకోవాలా? ముహూర్తం కుదరట్లేదు ఆదుకోవటానికి. ఆదుకుంటామని ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. హిమాలయాలకు వెళ్తున్నావా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్తో మోడీ సరదా వ్యాఖ్య. ఎన్డీఏ నేతలతో ఉత్సాహంగా కనిపించిన ప్రధాని. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో సరదా సన్నివేశం. ఆ డ్రస్సు, ఆ ఎటైర్ చూసి పవన్ కళ్యాణ్ని అడిగిండట మోడీ గారు, ఏంది కథ, హిమాలయాలకు వెళ్తాడు, గడ్డం మించి నువ్వు, కింద కాషాయ వస్త్రాలు వేసినావు, పైన కాషాయ వస్త్రాలు వేసినావు, ఏదో మన సన్యాసులలో కలిసేటోళ్ళు ఉన్నట్టున్నావు, అటు పోతనం అయిందని అడిగిండట హిమాలయాలకి. ఇక ఆయన పక్క నవ్విండు. మరి ఆయన సామాజిక న్యాయమండు, సనాతన ధర్మం అటడు, కాషాయ వస్త్రాలు వేస్తాడు, ప్రజల గురించి మాట్లాడటం, ప్రశ్నించడం బంద్ చేసిండు ఈ మధ్యకాలంలో. కాకపోతే ఏదో అసైన్మెంట్ ఇచ్చినట్టుంది మోడీ గారు, నీ మీద చాలా బాధ్యత ఉంది, నువ్వు హిమాలయాలకు పోతే ఎట్టెట్ట, మాకు నీతోనే అవసరం ఉందని చెప్పిండట. ఇది ఒక వార్త. హిమాలయాలకి ఏం బోర్డు ఇప్పుడు. రైతుల పేరిట రౌడీయిజమా, మాజీ సీఎం జగన్పై మంత్రుల ఆగ్రహం. అదంతా డ్రామా అన్న డోలా బాల వీరాంజనీయులు. ఇది జగన్ కొత్త నాటకం అని అనగాని వ్యాఖ్య. లండన్ మందులు వికటించాయని వాసంశెట్టి. రైతుల పేరిట రౌడీయిజమా అంటే రైతుల కాడికి పోయి రైతులతో మాట్లాడితే రౌడీయిజమా అంటే రైతులు రౌడీలా? ఇప్పుడు ఆయన పోయింది రైతులను పరామర్శిస్తారు, రౌడీయిజం ఏంది? రైతుల్ని ఆసరా ఇయటానికి, వాళ్ళతో ధైర్యం చెప్పడానికి పోతే రైతుల దగ్గర పోతే రౌడీయిజం అంటే మరి రైతులు రౌడీయా, జగన్మోహన్ రెడ్డి రౌడీయా? ఇది ఏ రకంగా చూడాలి? ఒక మంత్రులుగా, క్యాబినెట్ మంత్రులుగా ఉండి ఏదన్నా సాధ్యమైతే లేదు మేము మిర్చికి ధరిస్తాం, జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు అని చెప్పాలి. కానీ రైతులతో రౌడీజమా, కోడి ఉంటే ఎట్టపోతావు? అసలు పెద్ద పోవటమే తప్ప అన్నట్టు. రైతుల దగ్గర పోయి నువ్వు ఎట్లా పరామర్శిస్తావు, మేము గాలి కొదిలేసిన వాళ్ళు నువ్వు ఎట్లా పట్టుకుంటావు అని నిలదీసినట్టు ఉంది తప్ప ఇది ఏం లేదు. రైట్, విషయాలందరూ మిర్చి రైతులను ఆదుకోండి, ఎవరు వద్దాం లేదు. ఎవడన్నా ఆపిండా? ఎవరు ఆపలేదు కదా. వంశీకి బెయిల్ నిరాకరణట. ఎస్సీ ఎస్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న ఆదేశం. నిన్న హైకోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ చేశారు, డిస్మిస్ అయింది. ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టుకు పోయి నువ్వు బెయిల్కి వేసుకోవాలి, ఇక్కడ లేదని చెప్పారట. ఇది ఒక వార్త వల్లభనేని వంశీకి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఇది ఒక దరువు ఉంటుంది, ఈ దరువు ఏం వేసిందో చూద్దాం. మిర్చి రైతులను ఆదుకోండి, ఆడనేమో ఆదుకుంటాం అన్నాడు, ఏడేమో ఆదుకోండి అని మళ్ళీ ఎవరిని అడుగుతుండు. ఈ ఆదుకోండి అంటున్నారు కానీ ఆదుకోవట్లేదు కదా. ఇది
ఈనాడుకు సంబంధించి రైట్. వంశీకి హైకోర్టులో ఎదురు దెబ్బ. తెదాపా కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారట. రాజకీయ కారణాలతో కేసు పెట్టారని వంశీ న్యాయవాది చెప్పిండు. నేరుగా హైకోర్టుకు రావడానికి వీల్లేదని సిద్ధార్థ లూద్రా చెప్పిండు. కింద కోర్టులో ఉంటే ఎస్సీ ఎస్టీ కోర్టుకు పోవాలి తప్ప డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు కాబట్టి డిస్మిస్ చేయండి అంటే కోర్టు కూడా దానికి కన్విన్స్ అయ్యి ఇక్కడికి ఎట్లా వస్తారని చెప్పి ఆయనకి బెయిల్ ఇలే. ఇది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.